తీరం దాటిన తుపాను మోంతా శాంతించలేదు. తెలంగాణను పూర్తిగా ముంచెత్తింది. 2 రోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా ఖమ్మంతో పాటు చాలా ప్రాంతాల్లో కురిసినటువంటి కుండపోత వర్షాలు, ఆకస్మిక వరదలు ఆస్తి నష్టం మాత్రమే కాదు, ప్రాణ నష్టం కూడా కలిగించాయి. ఏకంగా 12 మంది నిండు ప్రాణాలని బలి తీసుకున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అత్యధికంగా 8 మరణాలు సంభవించడంతో ఆ ప్రాంతం మొత్తం కూడా శోక సంద్రంలో మునిగిపోయింది. మృతుల్లో కొందరు వాగులు దాటే క్రమంలో కొట్టుకుపోయారు. మరికొంతమంది గోడ కూలి ప్రాణాలు వదిలినటువంటి ఘటనలు గుండెను పిండేస్తున్నాయి. తుపాను బీభత్సానికి మరొక 4 వ్యక్తులు గల్లంతయ్యారు. ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ సంఖ్య పెరగకూడదని కోరుకుంటూ సహాయక బృందాలు ముమ్మరంగా గాలింపు చేపడుతున్నాయి. కానీ ఈ మోంతా తుపాను దాటికి కురిసినటువంటి భారీ వర్షాలకు వాగులు, వంకలు, చెలుములు ఉప్పొంగి ప్రవహించి ప్రజల ప్రాణాలు తీసినటువంటి పరిస్థితి ఉంది. వాగుల్లో కొట్టుకుపోయారు. ఇంకా వాళ్ళ మృతదేహాలు లభ్యం కాల. వాటి కోసం సహాయక బృందాలు వెతుకుతానే ఉన్నాయి. కానీ ఆ కుటుంబ సభ్యులు మాత్రం కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు, రోధిస్తూ ఉన్నారు. అసలు ప్రయాణం చేయొద్దని చెప్పి అధికారులు చెప్తూ ఉన్నారు. కానీ చాలామంది వినిపించుకోలే, మొండిగా ముందుకు పోయారు. మూర్ఖంగా పోయి తమ ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. వాగులు చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఒక్కసారి మీరు స్క్రీన్ మీద కూడా చూడండి. ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి ఆ వాగుని ఏమాత్రం లెక్క చేయకుండా పోయారు. ఆ బైకుల మీద ఆ విధంగా పోయి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. స్థానికులు ఎవరో గమనించి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసినా అప్పటికే సమయం మించిపోయింది, ప్రాణాలు పోగొట్టుకున్నారు. అధికారులు కొన్ని బృందాలు అక్కడికి వచ్చి వాళ్ళ కోసం వెతికే క్రమంలో ఇంకా కూడా వాళ్ళ జాడ కనిపించలేదంటే ఎంత దూరం కొట్టుకుపోయారో అనేది అర్థం కాని పరిస్థితుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు, మహబూబాద్ కావచ్చు, సిద్దిపేట కావచ్చు, ఇలా ఈ వర్షాలతో వరదలతో ప్రాణాలు పోగొట్టుకొని ఒక్కొక్క కుటుంబందే ఒక్కొక్క దీన గాథలాగా పరిస్థితి కనిపిస్తోంది. వాళ్ళు ఒక ఫ్యామిలీ భార్యాభర్త ఇద్దరు కూడా సిద్దిపేట నుంచి బయలుదేరారండి. సిద్దిపేట నుంచి వేరొక గ్రామానికి బయలుదేరుతున్నటువంటి క్రమంలో ఇలాగే ఒక వాగుని దాటేటువంటి క్రమంలో ఇద్దరు కూడా కొట్టుకుపోయారు. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ప్రణయ్, కల్పన వీళ్ళిద్దరూ కూడా ఆ బైక్తో సహా కొట్టుకుపోయారు. బైకు వాటర్లో కనిపిస్తుంది కానీ వాళ్ళిద్దరూ ఎంత దూరం కొట్టుకుపోయారో తెలియని పరిస్థితుంది. వాళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారం రాగానే బైక్ ఆధారంగా పోలీసులు ఫోన్ చేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులకి తెలిస్తే ఇది నా కొడుకు బైకే, ఏమైపోయాడు నా బిడ్డ అంటూ కన్నీళ్లు పెట్టిస్తూ ఆయన రోధిస్తుంటే చూసిన వాళ్ళందరూ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. అంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్ కనిపించినాయి. వర్షాలు, వరదలు వచ్చినప్పుడు ప్రయాణాలు మానుకోండి, చేయొద్దు, ప్రమాదకరంగా వాగులున్నాయని చెప్పి అధికారులు నెత్తినోరు బాదుకున్న చాలామంది పెడచెవిన పెట్టి ఈ విధంగా ప్రాణాలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా అంటే చాలా దారుణం. ఇలాంటి ఘటనలు చాలానే జరిగినాయి. ఇంకా కొన్ని మీకు చూపించి చెప్పే ప్రయత్నం చేస్తా. చాలా చోట్ల కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. జనగాం జిల్లా చాగల్లులో విద్యుదాఘాతంతో రజిత అనే ఆమె చనిపోయిందండి, కరెంటు షాక్తో. తర్వాత సూరమ్మ 72 ఏళ్ల మహిళ ఇంటి గోడ కూలి చనిపోయింది. ప్రణయ్, కల్పన ఇప్పుడు నేను చెప్పినట్టుగా సిద్దిపేట జిల్లా అక్కన్నపేటకు వెళుతూ ప్రాణాలు వదిలిన పరిస్థితుంది. ఇంకొక చోట వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం దమ్మన్నపేటకు చెందిన బీటెక్ విద్యార్థిని శ్రావ్య 18 సంవత్సరాలు శివకుమార్ అనే వ్యక్తితో బైక్ మీదకు వెళ్ళింది. స్వగ్రామానికి వస్తుండగా జఫర్గఢ్ మండలం శంకర్తండాలో బోళ్ళ మత్తడి వద్ద నీటిలో కొట్టుకుపోయి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా చాలామంది గల్లంతయ్యారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో మోత్కూరులో అక్కడ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు మరమ్మలు చేస్తుండగా కరెంటు షాక్ తగిలి సురేష్ అనే వ్యక్తి చనిపోయాడండి. చాలా దారుణమైన ఘటనలు కనిపించినాయి. ఇక ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో కూడా ఒక యువకుడు బాణోతు శ్రీను ప్రమాదశాత్తు నీటిలో పడి కొట్టుకుపోయాడు. పదుల సంఖ్యలో తుపాను తీరం దాటింది ఆంధ్రప్రదేశ్లో. భారీ వర్షాలు, కుండపోత వర్షాలు, వాగులు పొంగి ప్రవహించింది తెలంగాణ ఉమ్మడి జిల్లాల్లో ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితి. ఇంకొక చోట గుంటూరు నుంచి ఆదిలాబాద్కు వస్తున్నటువంటి ఒక ఆర్టీసీ బస్సు శివనగర్, మైసీనగర్ దగ్గర వరద ఉధృతిలో చిక్కుంది. బస్సు కూడా అతి కష్టం మీద ఒక క్రేన్ తీసుకొచ్చి వాళ్ళని కాపాడినటువంటి పరిస్థితి ఉంది. సో చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. చాలామంది ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. కొన్ని కుటుంబాలు తమ బిడ్డల్ని కోల్పోయి రోధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 16 మంది ఈ వాగుల్లో పడి గల్లంతైపోయి ఇంకా వాళ్ళ మృతదేహాలు లభించలేదంటే ఆ కుటుంబ సభ్యులు రోదన అంత ఇంత కాదు. చాలా అంటే చాలా భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్ కనిపించిన కుటుంబ సభ్యులు ఒక్కసారి మీరు స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నారు. అరే 1 గంటలో వస్తా అన్నాడు నా కొడుకు,
మొత్తం ఈ ఇంటికి రాకుండా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడంటూ వాళ్ళు గుండెలు బాదుకుని రోధిస్తూ ఉన్నారు. ఇలాంటి ఘటనలు గత ఈ 2 రోజుల్లో చాలా జరిగినాయి. విపరీతంగా వాగులు ఉధృతంగా ప్రవహిస్తుంటే, ప్రమాదకరంగా ప్రవహిస్తుంటే నిర్లక్ష్యంగా ప్రయాణం చేసి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆ కుటుంబాల్లో చాలా అంటే చాలా శోకం కనిపిస్తోంది. 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు యువతీ యువకులు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, వీళ్ళందరూ ప్రాణాలు పోగొట్టుకుని ఆ కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. ప్రస్తుతం గాలింపు చేస్తున్నారు ఏ వాగులో ఎవరు కొట్టుకుపోయారు. వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ తీసుకుని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి వాళ్ళ కోసం గాలిస్తూ ఉన్నాయి, శోధిస్తూ ఉన్నాయి. గల్లంతైన వాళ్ళ ఆచూకీ ఇంతవరకు లభించలేదండి. వాళ్ళ కోసం వెతుకుతూ ఉన్నారు. కానీ ఇంకా ఈ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ కురిసినటువంటి వర్షాలు, ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద అంతకంతకు పెరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళకి ఎందుకు దొరకట్లేదు? ఆ వేగానికి చాలా దూరం కొట్టుకుపోతారు. కొన్ని కిలోమీటర్లు కొట్టుకుపోవటం వల్ల ఇంకా వాళ్ళు దొరకని పరిస్థితుంది. ఎక్కడ ఆ బాడీస్ చిక్కుకుపోయాయో, ఏ కంపల్లో చిక్కుకుపోయాయో, ఎటు ఎంత లోతులో చిక్కుకుపోయాయో బయటపట్ల. సో ఇంకా గాలిస్తూ ఉన్నారు. కాబట్టి కుటుంబ సభ్యులు తమ బిడ్డల్ని కోల్పోయి, ఇక మా బిడ్డలు కోల్పోతే ఇంకా మాకు జీవితం ఎందుకు అని చెప్పి ఆ తల్లిదండ్రులు ఏడుస్తుంటే నిజంగా గుండెలు పిండేసే ఘటన, చాలా హృదయ విదారక ఘటన. ఇక్కడ చూడండి, ఒక అన్నదాత రోధిస్తూ ఉన్నాడు. పంట కోల్పోయింది. ఈ వచ్చినటువంటి వర్షాలు, వరదలకి పంట నాశనం అవటమే కాదు, ఎంతో వాళ్ళు ప్రేమగా చూసుకునే ఆ పశువులు ఏవైతే ఉన్నాయో, నాగలితో దున్నేటువంటి పశువులు, తమకు చేదోడు వాదుడుగా ఉండే పశువులు కూడా ఆ వరదలో కొట్టుకుపోయేసరికి, పంట కోల్పోయేసరికి ఇంకా మాకు ఎందుకు బతుకు? ఎందుకంటే రైతు ఎంత కష్టపడి పగలనక రేయనక పంట కోసం కష్టపడి పనిచేస్తూ ఉంటారు. అలాంటి పంట ఒక్క రాత్రికి, ఒక్క వర్షానికి మొత్తం కూడా కొట్టుకుపోయి నాశనం అయిపోతే, ఆ పాడెద్దులు కూడా వరదలో కొట్టుకుపోయి చనిపోయాయంటే ఎంత బాధ ఉంటుంది. మొత్తం గుక్క పెట్టి ఏడుస్తూ ఉన్నాడు. ఇంకా ఎందుకు నాకు ఈ బతుకు? దేవుడా, అసలు నువ్వు ఉన్నావా? ఇంకా నేను కూడా చనిపోవడమే బెటర్ కదా అన్న స్థాయిలో అతను కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తూ ఉన్నాడు. చూడండి, గుండెల విషల ఒక అన్నదాత కష్టం వస్తే గుండెల్లో ఎంత బాధ ఉంటుంది, ఎంత బరువెక్కిన హృదయంతో అతను విలపిస్తూ ఉన్నాడో చూస్తే మనకు అర్థమవుతుంది. నిజంగా రైతులు చాలా బాధతో ఉన్నారు, చాలా ఆవేదనతో ఉన్నారు. సో ప్రభుత్వం వెంటనే చర్యలు కూడా చేపట్టింది. ఇక్కడ చూడండి, మొత్తం వరి మొత్తం కూడా ఆ వాగులో ఆ పంట మొత్తం వాటర్లో కొట్టుకుపోయిన పరిస్థితుంది. కిందకి కొట్టుకుపోయినటువంటి ఆ ధాన్యాన్ని తీసి ఒడ్డునేస్తోంది ఆ తల్లి. చూడండి, కన్నీళ్లు పెట్టుకుంటుంది. మొత్తం జీవితం నాశనం అయిపోయింది. కష్టపడి సాధించినటువంటి ఆ పంట కూడా కోల్పోయామని చెప్పి అక్కడ వచ్చినటువంటి అధికారులకి కాళ్ళు పట్టుకుని మమ్మల్ని ఏదో ఒకటి గట్టెక్కేలా చేయండి, మమ్మల్ని కాపాడండి, మాకు ఎంతో కొంత నష్టపరిహారం ఇవ్వండి, మాకు ఇంకా చావే గతి అన్న స్థాయిలో ఆమె ఎంత రోధిస్తుందో చూడండి. ఎందుకంటే ఆ పంటను పండించేటప్పుడు ఎంత కష్టపడతారు, అదే వాళ్ళ జీవితం. ఆ జీవితాన్ని కోల్పోతే ఇక పూర్తిగా మా సర్వస్వం కోల్పోయామన్నట్టుగా వాళ్ళు చాలా బాధతో అధికారుల ముందు తమ గోడు వెళ్ళబోసుకుంటున్న పరిస్థితి. సో తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలా జిల్లాల్లో ఇలాంటి హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు బిడ్డల్ని కోల్పోయి, కుటుంబ సభ్యులను కోల్పోయి, పంటను కోల్పోయి, పాడి పశువులను కోల్పోయి తీవ్రంగా రోధిస్తున్నటువంటి పరిస్థితి. ఏడున్నాడు నాయనా, నాయన పడాలి.